ఋషులు తప్పకుండా త్రికాల సంధ్య చేసేవాళ్ళు. ఇగో ఈయన మధ్యాహ్న సంధ్యకు స్నానం చేయడానికి పోతున్నాడు. ఆయన అక్కడ చూస్తే ఆయన మనసంతా బ్రహ్మజ్ఞానమే కదండి. ఎవరికి బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాళ్ళ ముఖం వెలిగిపోతుంది. వాళ్ళ జ్ఞానం ఒక అపరిమితమైనటువంటి తేజస్సుతోటి కనిపిస్తుందట. అట్లాంటి తేజస్సుతోటి ఉన్నాడు వాల్మీకి మహర్షి. ఆ తేజస్సుతోటి ఉంటే ఆయన చేతిలో ఉన్నటువంటి చేతి గుడ్డ ఏదైతే ఉందో తుడుచుకోవడానికి తెచ్చుకున్నాడో అది ఆ భరద్వాజునికి ఇచ్చాడు. ఆ ప్రకృతిని అంతా గమనిస్తూ ఉన్నాడు. ఎంత బాగుందబ్బా ఈ ప్రకృతి, ఎంత గొప్పగా ఉంది ఇది అని ఆ ప్రకృతిని అంతా చూస్తూ ఉన్నాడు. ఆయన చాలా ఆనందపడుతూ ఉన్నాడు. ఇట్లా చెట్టుపైకి చూడగానే ఒక మగ పక్షి, ఒక ఆడపక్షి, క్రౌంచ పక్షులు, 2 క్రౌంచ పక్షులు వాటి భాషలో అవి మాట్లాడుకుంటున్నాయి. కూర్చొని హౌ ఆర్ యూ, ఐ లవ్ యూ, ఏమేమి మాట్లాడుకోవాలో అన్నీ మాట్లాడుకుంటున్నాయి. ఒక వేటగాడు తన బాణాన్ని విసిరి కొట్టాడు. ఆ కొట్టగానే ఒక పక్షి, మగ పక్షి కింద పడిపోయిందండి. పడిపోగానే ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతూ రోదిస్తూ ఉంది. ప్రేమలు మనకేముంటాయని అనుకోకండి. ప్రతి జంతువుకి ఈ సృష్టిలో తల్లి కోడి మొదలుకొని తల్లి పిల్లి మొదలుకొని, తల్లి కుక్క మొదలుకొని, తల్లి చీమ మొదలుకొని, వాడి భాష తెలియదు కాబట్టి మనకు తెలియదు వాడి ప్రేమ అందని. ప్రతి వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది.